ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఈ రోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు, ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు. జేఎన్టీయు అనంతపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరు. ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. సో ఈరోజు దాదాపు 620 మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా 3వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని బయటకు వెళ్తున్న వాళ్ళు. ఈ 620 మందిలో దాదాపు 430 మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఒక టీసీఎస్లోనే దాదాపు 165 మందికి, అట్లాగే కాగ్నిజెంట్లో 98 మందికి, అట్లాగే ఇన్ఫోసిస్లోను, హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో 4 లక్షల నుంచి 9 లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ 2008లో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించినప్పుడు మీ అందరికీ తెలుసు, నాది ఇదే ప్రాంతానికి చెందిన వాడిని, ఇక్కడే చదువుకున్నాను. సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత నేను కానీ, మా వైఫ్ జొన్నలగడ్డ పద్మావతి గారు కానీ, మేమిద్దరం కూడా మన రీజియన్లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మాకు జేఎన్టీలో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు, అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డే 1 నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే